విచారణలో నా పాత్ర ముగిసింది. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశాం. విచారణతో ముడిపడిన అంశాల కోసం మళ్ళీ హైదరాబాద్కు రాలేను. నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదా అనేది నాకు తెలియదని చెప్పి విలేకరులతో ఇష్టాగోష్ఠిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వారు మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరంపై విచారణ నివేదికను రాహుల్ బొజ్జాకు అందిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ అనే ఒక వార్తా కథనం వచ్చింది. ఏదైతే ఉందో వేళ్ళని కేసీఆర్ వైపే వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక, బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయము కేసీఆర్దే. ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక 600 పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ ఒక వార్తా కథనం వచ్చింది. ఏదైతే ఉందో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేతట నేడు సీఎంకు అందజేయనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి ప్రధాన కారణం అక్కడ ఏదో భూమి ప్రాబ్లమో లేకపోతే ఇంకో ప్రాబ్లం ఇంకోటి కాదు, అక్కడ కేసీఆర్ ప్రాబ్లం అని చెప్పి నివేదిక సమర్పించడం జరిగింది. 650 పేజీలతో కూడి అనేక మందిని విచారించి అక్కడున్న అధికారులని నాయకులని విచారించి దీంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారిని కూడా ఇక్కడ విచారణకు పిలిచేయడం జరిగింది. విషయంలో అనేక విషయాలు తెలుసుకొని దాంట్లో పొందుపరిచి ఈ యొక్క ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. మీరు గమనించండి మిత్రమా, ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక, బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం కూడా కేసీఆర్దే. ఇప్పుడేమంటే బొట్టు రంగరించి కట్టిన అంటాడు కదా, అది వాస్తవమే. మీరు గమనించండి, ఆయన పాపం ఇప్పుడేదో భయపడి నా సంబంధం లేదు ఇంజనీర్లదే కరెక్ట్ అని చెప్తా ఉన్నాడు, కానీ ఇంజనీర్లు చేసిలని చెప్తా ఉన్నాడు, కానీ అది తప్పు. ఆయనే కట్టిండు. ఎందుకంటే ఒక భూమి మీద ఎగ్జాంపుల్గా ఒక ఇల్లు కడతా ఉంటే ఈ భూమి మంచిదా కాదా, ఎన్ని ఫీట్లు తవ్వాలి, పిల్లర్లు వేయాలా, లేకపోతే బేస్మెంట్ కట్టేటప్పుడు కంకర ఏదో అంటాం రాడ్ వేసి పోస్తారు, అది పోయి చేయాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలా, అసలు ఇక్కడ కట్టాలన్నా వద్దా, ఒక 10 సంవత్సరాల వరకు ఏదైనా కుంగిపోద్దా అనే రకరకాల టెస్టులు చేసి ఒక 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టేటోడు ఆలోచిస్తాం. అటువంటిది ఇలా కొన్ని వేల కోట్లు, లక్ష కోట్లు అంటా ఉన్నాం. ఇటువంటి ప్రాజెక్టును కట్టేటప్పుడు కనీసం చూడాల్సిన అవసరం ఉండేది కదా, మాట్లాడాల్సిన అవసరం ఉండేది కదా, చర్చించాల్సిన అవసరం ఉండేది కదా. అవన్నీ ఏమి లేకుండా సార్ బొట్టు రంగరించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిర్మించడం జరిగింది.